అండ్ ఈరోజు మనం కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 క్రికెట్ టోర్నమెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఈ టోర్నమెంట్ December 22న స్టార్ట్ అయ్యి అండ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. అండ్ ఈ టోర్నమెంట్ గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు బసవరాజ్ గారు HCA జాయింట్ సెక్రటరీ అండ్ ఆగంరావు గారు కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ ది ప్లేయర్ నిఖిల్ సాయి గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఫస్ట్లీ ఆగంరావు గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. ఎలా జరుగుతుంది సార్ టోర్నమెంట్ అంతా? చాలా బాగా జరుగుతుందమ్మా. 105 మ్యాచ్లు కండక్ట్ చేస్తున్నాము. ఇప్పటివరకు 80 మ్యాచెస్ అయిపోయినాయి. మొత్తం ఎంటైర్ తెలంగాణలో ఫస్ట్ ఫేజ్లో 55 మ్యాచ్లు, సెకండ్ ఫేజ్లో 50 మ్యాచ్లు జరుగుతున్నాయి. ఫస్ట్ ఫేజ్ 29 జిల్లాల 8 ఉమ్మడి జిల్లాలు, పాత 8 ఉమ్మడి జిల్లాలలో విభజించబడిన 29 జిల్లాలతో టోర్నమెంట్ కండక్ట్ చేశాము, హైదరాబాద్ రంగారెడ్డి మినహా. ఈసారి హైదరాబాద్ రంగారెడ్డి కలిపి 10 ఉమ్మడి జిల్లాల టీము ఫేజ్ 2లో నడుపుతున్నాము. ఓకే. అండ్ ప్లేయర్స్ అందరూ బ్రహ్మాండంగా ఆడుతున్నారా సార్? చాలా బాగా ఆడుతున్నారు. ఫస్ట్ ఫేజ్లో 600 మంది ప్లేయర్స్ ఆడారు. ఈ ఫేజ్లో 200 మంది ప్లేయర్స్ ఆడుతున్నాం. మొత్తం కలిపి 500 to 600 క్రికెటర్స్ ఆఫ్ తెలంగాణ మనం అవకాశం ఇచ్చినట్టయింది. చాలా బాగా జరుగుతుంది. ఓకే సార్. బసవరాజ్ గారు, అంటే HCA నుంచి ఇలాంటి టోర్నమెంట్స్ కండక్ట్ చేయడానికి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది సార్? అంటే గతంలో కూడా ఇట్లాంటి టోర్నమెంట్ కూడా HCA తరపు నుంచి వివేక్ వెంకటస్వామి గారు కూడా చేశారండి. అది డిస్టిక్ T20 అని ఒకటి చేశారు, అలాగే వెలుగు కూడా చేశారు. తర్వాత మన ఆగంరావు గారు కరీంనగర్ డిస్ట్రిక్ట్ సెక్రటరీగా కూడా ఆయన కూడా చేశారు. అయితే మాకు ఏంటంటే జిల్లాలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో జిల్లాలతో చాలా వరకు ప్రోత్సాహాలు ఇవ్వాలి, జిల్లా క్రికెట్ని అభివృద్ధి చేయాలి. ఎందుకంటే మొత్తం ఇండియాలో మొత్తం కూడా రూరల్ క్రికెట్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ మన హైదరాబాద్లో కాలేదు. ఇప్పటి నుంచి మేము కూడా ఇనిషియేటివ్ తీసుకుని ఈ జిల్లాలో క్రికెట్ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఇట్లాంటి టోర్నమెంట్కి మేము ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. అందులో ఈ విశాఖ ఇండస్ట్రీస్ వారు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు వీటిని తగ్గించుకున్నారు. సో వాళ్ళకి ఈ అవకాశం ఇంతకుముందు కూడా చేశారు కాబట్టి ఈ అవకాశం మళ్ళీ వచ్చింది. ఇది నిజంగా చెప్పాలంటే మా అదృష్టం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అదృష్టంగా భావిస్తూ మా జిల్లాకు సంబంధించిన మా పిల్లలకి ఇది చాలా చక్కటి అవకాశం, సువర్ణ అవకాశం. దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇంకా బాగుంటుందని నా కోరిక. అండ్ అంటే ఉప్పల్ స్టేడియం అనేది ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. చాలా మందికి అదొక డ్రీమ్ ఉంటుంది అక్కడ ఆడాలని. అలాంటిది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఆడుతున్నారు. సో వాళ్ళ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? చాలా బ్రహ్మాండమైన ఫీడ్బ్యాక్ వచ్చింది మేడం. ఎందుకంటే జిల్లాల వాళ్ళంతా కూడా ఈ ఫ్లడ్ లైట్స్లో కానీ ఇంత పెద్ద ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడుతున్నారంటే వాళ్ళకి చాలా గొప్ప అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని వాళ్ళు కూడా చాలా వరకు సద్వినియోగం చేసుకున్నారు. ఫస్ట్ మేమైతే సెకండ్ ఫేజ్లో ఇంట్రడక్షన్ ఇనాగరల్ మ్యాచ్ కూడా మేము ఉప్పల్ స్టేడియంలోనే చేసాము. బహుశా రేపు పొద్దున్న క్లోజింగ్ జరిగేది కూడా 17th ఏదైనా కోరింగ్ జరిగేది కూడా ఉప్పల్ స్టేడియంలోనే, ఇంటర్నేషనల్ స్టేడియంలో చేయాలనుకుంటున్నాము. దేవుడి దయ వల్ల మనకి అన్ని పరిస్థితులు అనుకూలిస్తే అక్కడే చేస్తాము అనుకుంటున్నాం. ఓకే. అండ్ ఆగంరావు గారు, అంటే ఏ ప్రాంతాల నుంచి ప్లేయర్స్ వస్తున్నారు అండ్ ఎక్కడెక్కడ మ్యాచ్లు జరిగాయండి ఇప్పటివరకు? మనకు హైదరాబాద్లో స్టార్ట్ చేసామండి. హైదరాబాద్ నుంచి మనం కరీంనగర్ వెళ్ళాము, కరీంనగర్ నుంచి రామడుగు వెళ్ళాము, రామడుగు నుంచి సిద్దిపేటకి వెళ్ళాము, సిద్దిపేట నుంచి ఇప్పుడు వరంగల్ ఆడుతున్నారు, వరంగల్ నుంచి మహబూబ్నగర్కి వెళ్తారు, మహబూబ్నగర్ నుంచి సంగారెడ్డికి వెళ్తారు, సంగారెడ్డి నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఫైనల్స్ ఆడతారు. చాలా బ్రహ్మాండంగా మీరు అన్నట్టు ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్ లాగా వీళ్ళందరికీ మనం అకామిడేషను, ఫుడ్డు, ట్రాన్స్పోర్టు, మేనేజరు, కోచు, బెస్ట్ ఆఫ్ ద SCA ఎంపైర్సు, ఎన్విరాన్మెంట్ అంతా ఒక మినీ IPL వాతావరణంలో వీళ్ళు 25 రోజుల నుంచి తిరుగుతున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా బాగా ఆడుతున్నారు. మ్యాచ్లు కూడా చాలా కాంపిటేటివ్గా ఆడుతున్నారు. అండ్ హలో నిఖిల్ గారు. సో మీరంటే ఎక్కడి నుంచి వచ్చారు అండ్ ఇంత పెద్ద ఉప్పల్ స్టేడియంలో ఆడడం ఇదంతా చాలా మందికి డ్రీమ్ ఉంటుంది అండ్ మీరు ఆ డ్రీమ్ లో ఉన్నారు ఇప్పుడు. సో ఎలా అనిపిస్తుంది? మ్యామ్, నా ప్రాపర్ వచ్చేసి మంచిగా రిప్రజెంటింగ్ ఆదిలాబాద్ డిస్టిక్. ఒక విలేజ్ ఏరియా నుంచి ఇలాంటి పెద్ద టోర్నీలో అసలు పార్టిసిపేట్ చేయడం అదొక బిగ్ డ్రీమ్. విలేజ్ లెవెల్ పిచ్చెస్ నుండి ఒక మ్యాట్ మీద ఆడే క్రికెట్ ప్లేయర్స్ నుంచి ఉప్పల్ లాంటి ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడటం ఇట్స్ అ బిగ్ డ్రీమ్. అండ్ సార్ వాళ్ళు కూడా మాకు ఇచ్చే కాన్ఫిడెన్స్ కానీ, సార్ వాళ్ళు ప్రమోట్ చేసేది కానీ మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ కానీ యాజ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్కి ఎలా ఉంటుందో అట్లాంటి ఒక చిన్న డెమో లాంటిది మేము ఫేస్ చేసి ఇలా సపోర్ట్ చేసి ఆడుతున్నాం. రియలీ థ్యాంక్ ఫర్ అవర్ సెక్రటరీస్ అండ్ సార్ వాళ్ళకు కూడా. ఇదొక ప్లాట్ఫామ్. అంటే ఒక క్రికెట్ అంటే ఏదో ఇక్కడే ఆడేసి ఇక్కడే కొలాప్స్ అయ్యేది కాకుండా ఒక మంచి స్టాండర్డ్గా ఆడేసి ఇంకా హైయర్ లెవెల్ ఇంటర్నేషనల్ పిచెస్లో ఆడితే ఎలా ఉంటుంది
ఆ ఎంపరింగ్ కానీ ఆ ఫెసిలిటీస్ కానీ అండ్ ఆ వీడియో క్యాప్చరింగ్స్ కానీ ఒక రియల్గా ఒక యాజ్ అ ప్లేయర్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. అంటే ఇలాంటి ప్లాట్ఫామ్స్ వస్తే ఒక పైకి పెద్ద స్టేజెస్ ఆడుతూ ఇండియా టీమ్కి రిప్రజెంట్ చేస్తూ ఆడే కాన్ఫిడెన్స్ కూడా మాలో క్రియేట్ అయింది మ్యామ్. అండ్ ఇంతమంది ప్లేయర్స్ కలిసి అంటే ఒక చోట కలుస్తున్నప్పుడు కానీ ఆడుతున్నప్పుడు కానీ ఆ డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ కానీ ఇవంతా ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? ఎగ్జాక్ట్లీ మ్యామ్, వీ ఫీల్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే ఒక మ్యాచ్ అయ్యాక లైక్ ఇచ్చే ఫెసిలిటీస్ కానీ ఆ వెన్యూస్ కానీ డిఫరెంట్ ప్లేసెస్లో మేము అక్కడ ఆ మూమెంట్ షేర్ చేసుకోవడం అండ్ వేరే మ్యాచ్ జరుగుతుంటే ఒక ఐపీఎల్ స్టాండర్డ్ లాగా డిఫరెంట్ వెన్యూస్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఆడటం వెరీ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మ్యామ్. అండ్ సార్ అంటే ఇప్పుడు హెచ్సిఏ ఇంకా ఎలాంటి క్రికెట్ టోర్నమెంట్స్ అనేవి కండక్ట్ చేయాలన్న ఆలోచనలో ఉంది సార్? ఇప్పుడు ఈ మధ్యకాలంలో మన ఫేజ్ 2 సెకండ్ స్టార్ట్ చేసిన ఇనాగరల్ ఫంక్షన్లో కూడా మేము వివేక్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మెన్స్తో పాటు ఉమెన్స్ కూడా పెడితే బాగుంటుందని. ఆ రోజున మన చైర్మన్ గారు కూడా వచ్చారు, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. వారు కూడా అభిప్రాయం చెప్పారు లేడీస్ ఉమెన్స్ క్రికెట్ కూడా చేస్తే బాగుంటుందని. సో మా నెక్స్ట్ ఉమెన్స్ క్రికెట్ చేయాలనే మా ఉద్దేశం ఉంది. అది బహుశా మేము ప్లాన్ చేస్తున్నాము. మేబీ ఫిబ్రవరిలో కానీ ఎప్పుడైనా కూడా అది సేమ్ డిస్ట్రిక్ట్ బాయ్స్కి ఎలా చేస్తాము అలాగే ఉమెన్స్ కూడా చేస్తామండి. ఓకే సార్. అండ్ సార్ అంటే గతంలో ఇలాంటి టోర్నమెంట్స్ నుంచే తిలక్ వర్మ లాంటి ప్లేయర్స్ కూడా రావడం జరిగింది. సో ఇప్పుడున్న ప్లేయర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటంటే ఎలాంటి టాలెంట్స్ని ఈ టోర్నమెంట్లో మీరు గుర్తించడం జరిగింది? కరెక్ట్ అమ్మ, తిలక్ వర్మ మనకు 8 years బ్యాక్ తెలంగాణ T20 లీగ్ అది కూడా మన వివేక్ వెంకటస్వామి గారు స్పాన్సర్ చేశారు. చాలా బాగా జరిగింది అది కూడా. దాంట్లో నుంచి తిలక్ వర్మ లాంటి ప్లేయర్ ఎమర్జ్ అయ్యి ఇప్పుడు ఇండియాకి ఆడుతున్నాడు. ప్రైడ్ ఆఫ్ అవర్ హైదరాబాద్ అండ్ తెలంగాణ స్టేట్. అట్లాగే చాలామంది ఎమర్జ్ అయ్యారు దాంట్లో. ఇప్పుడు కూడా మేము ఈ మ్యాచ్లలో 207, 210 చేజ్ చేసిన మ్యాచ్లు ఉన్నాయి. ఒక 10 మ్యాచ్లు లాస్ట్ బాల్ వరకు పోయిన మ్యాచ్లు ఉన్నాయి. ఇటువంటి టెంపర్మెంటు ఇటువంటి ఎక్స్పీరియన్స్ తోటి ఏంటంటే పిల్లలు భవిష్యత్తులో డెఫినెట్గా విదిన్ 1-2 yearsలో అట్లీస్ట్ 3-4 ఈ పిల్లలు స్టేట్ నేషనల్ లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి డెఫినెట్గా. మీరు చూస్తే అమన్ రావు లాంటి పిల్లవాడు కూడా ఇప్పుడు మన 1 dayలో డబుల్ సెంచరీ కొట్టాడు, రాజస్థాన్ రాయల్స్ సెలెక్ట్ అయ్యాడు. ఆ అబ్బాయి కరీంనగర్కు under-14, under-16 ఆడాడు. ఆడి తర్వాత హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ లీగ్స్లో ఆడాడు. సో డెఫినెట్గా మనం ప్లాట్ఫామ్ ఇస్తే చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతారు. అండ్ మీరు అంటే ఇప్పుడు చిన్న గ్రామాల నుంచి వచ్చే వాళ్ళకి కోచింగ్ ఫెసిలిటీస్ కానీ క్రికెటింగ్ ఫెసిలిటీస్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇంకా ఏమన్నా ఫెసిలిటీస్ వస్తే బాగుంటుంది అంటే ఇక్కడ కాదు బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా ఉంటే బాగుంటుంది అని మీకు ఏమన్నా ఉందా? ఎగ్జాక్ట్లీ ఈ టోర్నమెంట్ నుంచి అంటే మేము టర్ఫ్ పిచ్ ఆడటం చాలా మందికి ఫస్ట్ టైం. మెయిన్లీ మా ఆదిలాబాద్ సైడ్ ఓన్లీ మ్యాట్ మీద అండ్ ఫార్ అవే ప్లేసెస్ కరీంనగర్లో కానీ లైక్ సిద్దిపేటలో కానీ ఇట్లాంటి సర్ఫేస్లో మేము ఆడుతుంటే ఒక కొత్త ఫీల్. అంటే ఇట్లాంటి ఇంటర్నేషనల్లో ఇలా ఆడతారా, ఇట్లాంటి పిచ్చెస్ ఉంటాయా? సో అదొక ఈ టోర్నమెంట్ ద్వారానే మాకు అది ఇంట్రడ్యూస్ అయింది. సో అట్లానే మాకు కూడా మా ఆదిలాబాద్ డిస్టిక్లో అంటే అలా మా ఏరియాస్లో అట్లాంటి పిచ్చెస్ ఉంటాయి, లైక్ అట్లాంటి సర్ఫేసెస్ ఉంటాయి. ఇట్లాంటి టోర్నమెంట్ వస్తే విలేజ్ లెవెల్ నుంచి ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా పైకి వచ్చి కొంచెం మంచి క్రికెటింగ్ నేర్చుకొని నేషనల్ లెవెల్లో ఆడతామని చెప్పేసి ఒక హోప్. అండ్ అంటే ఇప్పుడు మీతో పాటు ఆడే చాలా మంది ప్లేయర్స్ నుంచి చాలా నేర్చుకుంటూ ఉంటారు కదా, ఈ టోర్నమెంట్లో మీరు ఏం నేర్చుకున్నారు? ఒకటి డిసిప్లిన్, ఒకటి సెకండ్ థింగ్ గేమ్. విన్నింగ్ అయినా లూజింగ్ అయినా ఏదైనా సార్స్ ఇచ్చే కాన్ఫిడెన్సెస్ కానీ వాళ్ళు ఇచ్చే మోటివేషన్స్ కానీ ఇట్లాంటి టోర్నీస్లో ఓన్లీ లూజింగ్ ఒకటే కాదు, విన్నింగ్ ఈజ్ ఓన్లీ నాట్ ఏ పార్ట్, లూజింగ్లో కూడా. సో అట్లాంటివి ఎంకరేజ్ చేస్తూ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ఒక క్రికెటర్ మంచి లెవెల్గా ఎదగచ్చు. అండ్ అకాడమీస్ కాకుండా మన డిస్టిక్ తరఫున సార్స్ ఉన్నారు, డిస్టిక్ తరఫున ఇచ్చిన కోచింగ్స్ కానీ ఇప్పుడు మా క్యాంప్ ఏరియాలో మిస్టేక్స్ ఏవైనా ఉన్నాయో అవి రెడ్యూస్ చేసుకొని ముందు విన్నింగ్కి ఏం కావాలో నేర్చుకొని ముందుకెళ్తున్నాను. అండ్ సార్ అంటే ఇప్పుడు హైదరాబాద్ వరకు అయితే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన మాట్లాడినట్టు విలేజెస్లో ఫెసిలిటీస్ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండవు. సో అలాంటి వాళ్ళ కోసం హెచ్సిఏ తరపున మీరు ఎలాంటి మార్పులు చేయాలనుకుంటున్నారు? అంటే గతంలో మేము 2 డిస్ట్రిక్ట్స్లో అయితే ఏదైతే ఉన్నదో గ్రౌండ్స్ కొన్నామమ్మా. అది ఒకటి మహబూబ్ నగర్, 2 నిజామాబాద్. అయితే ఈ మధ్యకాలంలో లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు దాకా టర్ఫ్ వికెట్ మహబూబ్ నగర్ చాలా బ్రహ్మాండం చేసాం. ఇప్పుడు అంటే బీసీసీఐ నామ్స్ ప్రకారంగా ఆ గ్రౌండ్ కూడా ఇప్పుడు రెడీగా ఉంది. రేపు ఫ్యూచర్లో జరగబోయే మ్యాచ్లు ఏమైనా ఉంటే కూడా అక్కడ మేము చేస్తున్నాము. నెక్స్ట్ నిన్ననే మేము వెరిఫికేషన్ గ్రూప్ పంపించాం మేము నిజామాబాద్కి. సో నిజామాబాద్ రిపోర్ట్ వచ్చింది, దాన్ని కూడా మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అది కాకుండా ఈ మధ్యకాలంలోనే వరంగల్ అండ్ ఖమ్మం, కరీంనగర్ వాళ్ళు కూడా టీమ్స్ గ్రౌండ్స్ లీజ్ తీసుకున్నారు.
అందులో కరీంనగర్ అయితే చాలా టాప్గా ఉన్నది, అక్కడ కూడా మ్యాచెస్ కూడా జరిగినాయి. వరంగల్ అయితే 2 గ్రౌండ్స్ ఉన్నాయి, అక్కడ కూడా చాలా టాప్ జరుగుతున్నాయి. ఇన్ ఫ్యూచర్లో కూడా మేము ఏం చేస్తున్నామంటే డిస్ట్రిక్ట్స్లో ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక ల్యాండ్ కొనాలనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం పేపర్లోని. అది కాకుండా మన ఈ ఫండ్ ద్వారా ఈ ఫండ్ ద్వారా కూడా మేము ఎవరన్నా కూడా ల్యాండ్ కానీ మాకు ఇస్తే దాన్ని డెవలప్ చేయడానికి మేము రెడీగానే ఉన్నాము. అందులో కొంత నల్గొండ నుంచి కూడా 1-2 మాకు వచ్చినాయి. సో అది త్వరలోనే దాని మీద కూడా మేము ఎఫెక్ట్స్లో డిసిషన్ తీసుకుని అవి కూడా డెవలప్ చేస్తాము. ఓకే సార్. అండ్ ముఖ్యంగా సార్ అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంతమంది ప్లేయర్స్ వచ్చారు, ఎన్ని టీమ్స్ మేజర్గా గ్రామీణ ప్రాంతాల నుంచే ఉన్నాయంటారు? చాలా ఉంటాయమ్మా. యాక్చువల్గా మీరు చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఎంతోదియాదం ఉంటుంది క్రికెటర్స్కు. ఎందుకంటే అక్కడ పెద్దగా స్పోర్టింగ్ ఫెసిలిటీస్ వేరే స్పోర్టింగ్ ఫెసిలిటీస్ ఉండవు. సో చాలా బేసిక్ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి క్రికెట్ మన నేషనల్ గేమ్ లాగా ఉంటుంది. గల్లీలో క్రికెట్ ఆడతారు కాబట్టి క్రికెట్ మీద ఉన్న క్రేజ్ చాలా ఎక్కువ జిల్లాలలో. ప్రాబ్లం ఏంటంటే మనకు సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడము, సరైన టోర్నమెంట్ లేకపోవడము, మెయిన్ థింగ్ ఏంటంటే అకాడమీ లేకపోవడం. ఒక అకాడమీస్ జిల్లాలలో లేకపోవడంతో ఏంటంటే పిల్లలు ఒక స్టేజ్ దాటిన తర్వాత వాళ్ళకు అటువంటి శిక్షణ ఉండదు కాబట్టి వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అవుతారు. హైదరాబాద్లో చాలా ప్రసారాలకు లోనవుతారు, చాలా కష్టపడతారు. అండ్ ఈ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళను 5,000 నుంచి 15,000 పర్ మంత్ ఛార్జ్ చేసేసి ఒక ఫీడర్స్ లాగా ఉపయోగిస్తారు వాళ్ళని. సో అది కాకుండా ఏంటంటే జిల్లాల్లో మనకు అకాడమీస్ ఉంటాయి, జిల్లాలో గ్రౌండ్స్ ఉంటాయి, జిల్లాలో మనకు టోర్నమెంట్స్ ఉంటాయి. అక్కడ నుంచే డెవలప్ అవుతారు, చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతారు. ఎందుకంటే జిల్లా వాళ్ళకి ఏంటంటే చాలా మోటివేషన్ ఎక్కువ ఉంటుంది, డిటర్మినేషన్ తోటి ప్రాక్టీస్ చేస్తారు, ఆడతారు. సో చాలా ఇక్కడికంటే ఎక్కువ ఫాస్ట్గా డెవలప్ అవుతారు. సో మనకి ఏంటంటే అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళకి టోర్నమెంట్స్ కండక్ట్ చేయాలి, కోచింగ్ ఇవ్వాలి, తర్ఫీదు ఇస్తే ఎస్పెషల్లీ టోర్నమెంట్స్ ఆడడం ఒక ఎత్తు, ఒక టెక్నికల్గా కోచింగ్ ఇవ్వడం ఎట్లా రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ తీయాలి, ఎట్లా గేమ్లో ఉండాలి, ఎట్లా మనం ఓపికగా చేయాలి, మైండ్ గేము, ఫిజికల్ స్ట్రెంగ్త్, తర్వాత క్రికెటింగ్ స్కిల్స్, ఇవన్నీ ఏంటంటే అకాడమీలో నేర్పుతారు. డైరెక్ట్గా మ్యాచ్ ఆడితే కొన్ని నేర్చుకుంటారు, కొన్ని నేర్చుకోరు. సో ఇటువంటి శిక్షణ ఇస్తే డెఫినెట్గా చాలా ఫాస్ట్గా డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి నేషనల్ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. టోర్నమెంట్లో ఏ జిల్లా బాగా పర్ఫామ్ చేసింది సార్? చాలా బాగా చేస్తున్నాయండి. యాక్చువల్లీ ఆదిలాబాద్ బాగా చేస్తుంది, వీళ్ళ టీం బాగా చేస్తుంది, నల్గొండ అయితే బాగా చేస్తుంది, నిజామాబాద్ అన్బీటెన్ ఉంది. డెఫినెట్గా మీరు చూస్తే లాస్ట్ టైం కూడా తెలంగాణ T20 లీగ్ 8 years బ్యాక్ చేసినప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి టీంలు చాలా స్ట్రాంగ్ అనుకున్నాం, అల్టిమేట్లీ ఆదిలాబాద్ గెలిచింది. సో ఈసారి కూడా అట్లాగే హైదరాబాద్ రంగారెడ్డి టీం కూడా ఉన్నా కూడా డెఫినెట్గా ఏదో జిల్లాల టీంలే పైకి వచ్చే ఛాన్స్ ఉంది. సో అట్లా ఆడతారు వాళ్ళు. ఎస్పెషల్లీ ఇంకోటి ఏంటంటే వైట్ బాల్ క్రికెట్, ఈ T20 కానీ వన్డే కానీ, బికాజ్ అక్కడ గ్రౌండ్స్ లేకపోవడంతో ఏంటంటే చిన్న గ్రౌండ్లో వాళ్ళకి హిట్టింగ్ అలవాటు. సో దాంతో వైట్ బాల్ క్రికెట్లో డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ చాలా బాగా ఆడతారు. అండ్ మీరు అంటే ఏ క్రికెటర్ ఇన్స్పిరేషన్తో క్రికెటర్ అవ్వాలి అనుకున్నారు? అప్రాక్సిమేట్లీ ఇప్పుడు మన తెలంగాణ నుంచి ఎవరైతే తిలక్ వర్మ ఉన్నారో అట్లాంటి స్టేజ్కి రీచ్ అవ్వాలి, అట్లాంటి ఒక మంచి ప్రైడ్ మన స్టేట్కి ఒక ప్రైడ్ తేవాలని చెప్పేసి చాలా ఇన్స్పైరింగ్గా తనే తీసుకున్నాను. అండ్ అంటే ఇప్పుడు క్రికెట్ పరంగా ఇంటర్నేషనల్ క్రికెట్ వరకు వెళ్ళే ప్లేయర్స్ చాలా తక్కువ, అందులోనూ మన తెలుగు స్టేట్స్ నుంచి చాలా తక్కువ మందే వెళ్ళారు. కానీ ఎందుకు రిస్క్ చేసి క్రికెటర్ అవ్వాలనుకున్నారు? అదొక ప్యాషన్. అండ్ మాకు ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ ఉంటే లైక్ ఎదగాలన్న ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరిలో వస్తుంది. సో ఇట్లాంటి ఆపర్చునిటీ దొరికినప్పుడు మేము ఇందులో మా టాలెంట్ ప్రూవ్ చేసి ఇట్లాంటి స్టిక్ చేసుకుంటే ఒక మంచి ఇన్స్పిరేషన్గా క్రికెటర్ అవ్వాలని డ్రీమ్. అండ్ సార్ రానున్న రోజుల్లో అంటే ఇంకా ఎలాంటి మార్పులు చేస్తే మేజర్గా HCA పరంగా గ్రౌండ్స్ విషయంలో ఉప్పల్ స్టేడియంలో జనరల్గా అందరూ మంచి బ్యాటింగ్ ట్రాక్ ఉంటుంది, ఉప్పల్ స్టేడియమే చాలా స్పెషల్గా ఉంటుంది. గ్రౌండ్ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్? అంటే గ్రౌండ్ విషయంలో అంటే అక్కడ మనకి ఈ న్యూట్రల్ క్యూరేటర్స్ అని వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ క్యూరేటర్స్ ఏ సిస్టమ్స్ ఫాలో అవుతారో ఆ సిస్టమ్ ప్రకారంగా ఉంటుంది. గ్రౌండ్స్ అని అంటే మనం ఇట్లా ఈ గ్రౌండ్ ఇలా తయారు చేయాలి, ఈ గ్రౌండ్ అలా, బట్ ఏ గ్రౌండ్ తయారు చేసినా సరే పిల్లలకు అనుకూలంగా ఉండే గ్రౌండ్స్ మనం తయారు చేయాలి. టర్ఫ్ అంటే లైట్ గడ్డి ఉండాలి, ఎక్కడ రాళ్ళు లేకుండా అట్లా ఉండాలి. సో అట్లాంటి వికెట్లు అయితే తయారు చేయాలని మాకు ఉంటుంది. మేము ఇదే కదా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాగమరావు గారు చెప్పినట్టు డిస్ట్రిక్ట్స్లో కూడా మనకి అకాడమీస్ కానీ తర్వాత ఇట్లాంటి కోచింగ్ సెంటర్స్ కూడా ఉంటే రేపొద్దున పిల్లలు కూడా ఇంకా మోటివేట్ అయ్యి ఇంకా ఆరితేరుతారు. కాబట్టి ఇట్లాంటి ఇది కూడా కంపల్సరీగా జిల్లాలో ఉండాలి. అది కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. అకాడమీస్ ఎక్కడైతే ముందు ఓన్ గ్రౌండ్స్ ఉన్నాయో అక్కడ అకాడమీస్ పెడితే బాగుంటుందని
మేము ప్లాన్ చేస్తున్నాం. అది రాబోయే రోజుల్లో డెఫినెట్గా అది చేసి తీరుతామని మీకు ఎస్ఏ పరంగా ఇక్కడ ఉండే క్రికెట్ లవర్స్ అందరికి కూడా మేము, జిల్లాల్లో ఆడే క్రికెట్ లవర్స్ అందరికి కూడా మేము హామీ ఇస్తున్నాం. అండ్ అంటే ఇప్పుడు హెచ్సిఏ పరంగా కొత్తగా వచ్చే ప్లేయర్స్కి ఎలాంటి ప్రోత్సాహకాలని ఇవ్వడం జరుగుతుంది సార్? ప్రోత్సాహాలంటే వాళ్ళు ఇప్పుడు చూడండి అమ్మ, ఇప్పుడు మీరు ఇంతకుముందు టీటీఎల్ ఆడారు, అది ఆడి చాలా రోజులు అయింది, 17-18 అయింది. తర్వాత టీడీఎల్ చేశారు, తర్వాత వెలుగు చేశారు, అది అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఈ మధ్యకాలంలో డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లు చేస్తున్నాం. అది కాకుండా మేము ఈ మధ్యన లీగ్ మ్యాచెస్ ఆడాము. బట్ అన్ఫార్చునేట్లీ మాకు లీగ్ మ్యాచెస్ చాలా లేట్ స్టార్ట్ అయినాయి. బట్ ఈ సంవత్సరం నుంచి కూడా లీగ్స్ కానీ ఎనీ టోర్నమెంట్ కానీ మేము ఫిబ్రవరిలోనే ప్లాన్ చేసుకుని మేము డెఫినెట్గా మే నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాం ఈ సంవత్సరం నుంచి. ఓకే అండ్ సార్, అంటే ఇప్పుడు ఈ టోర్నమెంట్లో గెలిచిన వాళ్ళకి కానీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, మంచి బౌలింగ్ పర్ఫార్మెన్సెస్ చేసిన వాళ్ళకి ఎలాంటి అనౌన్స్ చేస్తున్నారు సార్ రివార్డ్స్ అనేవి? చాలా మంచి రివార్డ్స్ ఉన్నాయమ్మా. ఎస్పెషల్లీ మన విశాఖ ఇండస్ట్రీస్ థ్యాంక్స్ చెప్పాలి. ఎస్పెషల్లీ వివేక్ వెంకటస్వామి గారికి, వంశీ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి ప్లాట్ఫామ్ ఇవ్వడమే కాకుండా చాలా ఎంకరేజింగ్గా ఎన్నో రకాల వసతులు కల్పించారు. ప్రైజ్ మనీ కూడా విన్నర్కు 5 lakhs, సెకండ్ ఒక 3 lakhs, థర్డ్కు 2 lakhs, ఫోర్త్కు 1 lakh అలా మొత్తం ప్రైజ్ మనీ ఇస్తున్నారు. అదే కాకుండా ప్రతి మ్యాచ్కు ఫేజ్ 1లో ప్రతి మ్యాచ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్కు 2,000 రూపీస్ ఇచ్చారు. ఫేజ్ 2లో ప్రతి మ్యాచ్కు 5,000 రూపీస్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్తున్నారు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు, బెస్ట్ ఫీల్డర్ అవార్డు, బెస్ట్ బౌలర్, ఇలా రకరకాల ఎంకరేజ్మెంట్ తోటి మనం ముందుకు సాగుతున్నాం. సార్, అంటే ఇప్పుడు ఇంతమంది ప్లేయర్స్ ఉన్నప్పుడు ఇంతమంది ప్లేయర్స్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అవుతుంది కదా. సో టోర్నమెంట్ మొత్తాన్ని, ప్లేయర్స్ని, ఇదంతా హ్యాండిల్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే ఇది పెద్ద ఛాలెంజ్ అనుకున్నాము, కానీ ఎంత కోఆపరేట్ చేస్తున్నారంటే 200 మంది పిల్లలు గత 25 రోజులుగా ఇక్కడ ఏ కార్నర్కి పోమంటే ఆ కార్నర్కి వెళ్తున్నారు, ఎటువంటి హోటల్లో ఉండమంటే అటువంటి హోటల్లో ఉంటున్నారు, ఎటువంటి టైంలో వెళ్ళమంటే అటువంటి టైంలో వెళ్తున్నారు, ఎటువంటి ఫుడ్ ఇచ్చినా తీసుకుంటున్నారు. చాలా కోఆపరేట్ చేస్తున్నారు. మేము అనుకున్నాం పెద్ద ఛాలెంజ్ ఉంటుందేమో, 25 రోజులు వీళ్ళందరినీ ఇన్ని రోజులు తిప్పడం, ఒక టౌన్ నుంచి ఇంకో టౌన్కు, అక్కడ అకామిడేషన్, మళ్ళీ అక్కడ నుంచి ఇంకో టౌన్కు, మళ్ళీ స్కెడ్యూల్ అంతా ఏది డిస్టర్బ్ కావద్దు. 9 o'clock అంటే 9 స్టార్ట్ కావాలి, 1 o'clock అంటే 1 స్టార్ట్ కావాలి, ప్రొఫెషనల్గా గేమ్స్ ఉండాలని. బట్ మా ఆపరేషన్స్ అన్నీ ఏవి లేకుండా చాలా కోఆపరేట్ చేశారు. మొత్తం ఎంటైర్ టీమ్స్, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్స్, టీమ్ మేనేజ్మెంట్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇంత ఆల్మోస్ట్ 85 మ్యాచెస్ అయిపోయినాయి, ఇంక 20 మ్యాచ్లు ఉన్నాయి అంతే. దగ్గరికి ఫ్యాగ్ ఎండ్కి వచ్చేసాం మనం. సో ఇంక ఇది సక్సెస్ అయిపోయినట్టే. ఎంటైర్ ప్రోగ్రామ్ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ప్లేయర్స్ మేనేజ్మెంట్, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్స్, ఎస్సీఏ అండ్ మెయిన్లీ స్పాన్సరర్స్. అండ్ లాస్ట్ టైం జరిగిన టోర్నమెంట్కి, ఈ ఇయర్ జరిగిన టోర్నమెంట్కి మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ ఏంటి సార్? అంటే ఏమి ఇంప్లిమెంట్ చేసుకుంటూ, ఏం మార్పులు చేసుకుంటూ ఈ ఇయర్ రావడం జరిగింది? డెఫినెట్గా మార్పులు కొంచెం చేశాము. ఈసారి ఇంకొంచెం ప్రొఫెషనల్గా కండక్ట్ చేశాము. అప్పుడు 8 years బ్యాక్ చేసినప్పుడు, 6 years బ్యాక్ చేసినప్పుడు, 5 years బ్యాక్ చేసినప్పుడు ఇంతమంది ప్లేయర్స్ని ఇన్వాల్వ్ చేయలేదు. ఈసారి ఆల్మోస్ట్ 600 మంది ప్లేయర్స్ ఇన్వాల్వ్ అయ్యారు. సెలెక్షన్స్ కూడా చాలా జాగ్రత్తగా చేశాము. ఈసారి ఇంకోటి ఏంటంటే డిస్ట్రిక్ట్ ఎస్సీఏ నుంచి హైదరాబాద్ క్రికెట్ నుంచి సుమారు 76 మంది ప్లేయర్స్ ఎవరికైతే స్టేట్కు ఆడే అవకాశం లేకుండా వాళ్ళు ప్రాబబుల్స్లోనే ఉండిపోయారో వాళ్ళను 76 మందిని తీసుకొచ్చి వాళ్ళని కూడా ఆడిపించాము. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్ ప్లేయర్స్, హైదరాబాద్లో ఆడే లీగ్ ప్లేయర్స్, హైదరాబాద్లో ఇక్కడే బాగున్నాయి, ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే నేర్చుకున్న పిల్లలకు సడన్గా వాళ్ళకి ఏంటంటే డిస్ట్రిక్ట్ అట్మాస్ఫియర్ తోటి మనం అనుబంధం చేస్తాము. ఈ 20 రోజులు ఏదైతే జిల్లా ప్లేయర్లు, ఎస్సీఏ ప్లేయర్స్ కలిసి తిరిగారో ఈ ఎక్స్పీరియన్స్, యూనిక్ ఎక్స్పీరియన్స్ ఈసారి క్రియేట్ చేశాం. అండ్ మీరు అంటే ఇప్పుడు ఆదిలాబాద్ తరపున ఆడినా, మీరు విలేజెస్లో ఆడడం కానీ లేదు, మొత్తం ఓవరాల్ అన్ని జిల్లాలు తిరిగి ఆడుతున్నప్పుడు ఒక్కొక్క పిచ్ ఒక్కొక్క కండిషన్లో ఉంటుంది కదా. సో ఎలా మార్పు చేసుకుంటూ వస్తారంటే అక్కడికక్కడ ఆట తీరు అనేది మార్చుకోవాల్సి వస్తుంది కదా. మీ మైండ్ సెట్ అండ్ మీ ప్లేయింగ్ ఎలా మార్చుకుంటూ వస్తారు? ఎగ్జాక్ట్లీ. ట్రావెల్ చేసి ఒక్కొక్క వెన్యూస్లో డిఫరెంట్గా ట్రావెల్ చేసి ఒక పిచెస్లో ఆడేటప్పుడు సేమ్ టైం ఒక కండిషన్స్లో మాయిశ్చర్ ఉంటుంది, ఒక కండిషన్స్లో లైక్ కొంచెం డ్రై హ్యూమిడిటీగా ఉన్న, ఈ మధ్యలో ఫాగ్ ఉండే కొన్ని కరీంనగర్ ఆ ఏరియాలో. సో మా సార్స్ అంటే లైక్ పిచ్కి తగ్గట్టు బ్యాటింగ్ బౌలింగ్ సార్స్కి మా సార్స్ అక్కడ ఉండే, మాతో పాటు కోచెస్ ట్రావెల్ చేసి మాతో పాటు ఉండేసి ప్రతి మ్యాచ్లో మమ్మల్ని గైడ్ చేయడం. అండ్ ప్రతిసారి అంటే సార్ కూడా మమ్మల్ని జాగ్రత్తలు చెబుతూ ఇట్లాంటి పిచ్చెస్లో ఎట్లా ఆడాలి, ఎట్లా డీల్ చేయాలి, ఏ స్క్వాడ్ ఏ టీం ఎలా ఉంటుంది అన్నీ మాకు జాగ్రత్తలు చెప్తూ, అండ్ మ్యాచ్ అయిపోయాక అవి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ చెప్పడం కానీ, ఇట్స్ రియల్లీ ఒక మంచి ఆపర్చునిటీ మా అలాంటి ప్లేయర్స్కి ఇలా ఇందులో ఆడటం అనేది. ఓకే.
అండ్ సార్ అంటే ఇప్పుడు హెచ్సిఏ తరపున జనరల్గా మేల్ క్రికెటర్స్ గురించే ఎక్కువ మాట్లాడతారు, కానీ మహిళల్లో హెచ్సిఏ తరపున ఆడిన వాళ్ళల్లో ఎవరన్నా ఇంటర్నేషనల్ క్రికెట్లో సెలెక్ట్ అవ్వడం లేదు, వాళ్ళు మంచి మంచి స్టేజ్లో ఉన్న వాళ్ళ గురించి కొంతమంది గురించి ఎవరి గురించి అని చెప్పరు? ఇప్పుడు మీకు మన హైదరాబాద్ నుంచి అంటే మీరు టేక్ మిథాలీ రాజ్ ఉంది, ఆమె ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఆడేది. ఆమె కూడా ఈ మధ్యకాలంలో కూడా 2-3 మన హైదరాబాద్ నుంచి కూడా సెలెక్ట్ అయ్యారు. అది కాకుండా ఏంటంటే మేము ఈ మధ్యకాలంలో ఎక్కువగా మెయిన్ ఫోకస్ ఉమెన్స్ క్రికెట్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. ఇప్పుడు మాకు ఈ జనవరి నెలలోనే మేము ఒక ఇన్విటేషన్ పిలిచాము. ఉత్తరాఖండ్ నుంచి ఒక సీనియర్ టీం మన హైదరాబాద్కి విజిట్ చేస్తుంది. ఆ టీం అది కాకుండా ఈ మధ్యకాలంలో మన వైజాగ్ కూడా 115 2 టీంలు పంపించాము. ఇప్పుడు అది కాకుండా 19 టీం కూడా ప్లాన్ చేస్తున్నాం, మనం వెళ్ళడమా లేకపోతే వాళ్ళు రావడం అనేది. ఇదే కాకుండా ఇప్పుడు ఈ కాకా టోర్నమెంట్లో కూడా ఉమెన్స్కి డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా సపోర్ట్గా ఉండాలని ఉమెన్స్ కూడా మేము క్రికెట్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే రేపు పొద్దున్న జరగబోయే ఈ ఉమెన్స్ సంబంధించిన మ్యాచెస్ ఏదైతే ఉన్నాయో ఇది ఒకటి మన మహబూబ్నగర్లో కానీ ఒకటి కరీంనగర్లో కానీ ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మనం అక్కడ పెట్టడం జరుగుతుంది. నేను అనుకోవడం 100కి 100 చాలా సక్సెస్ అవుతుంది. ఇది ఉమెన్స్ కూడా చాలామందికి మేలు జరుగుతుంది అనుకుంటున్నాం. టాప్ మోస్ట్ ఉమెన్స్ మెన్కి ఎలాగైతే ఇచ్చామో ఉమెన్స్ కూడా చాలా ప్రయారిటీ ఇస్తున్నాము. ఆ ప్రయారిటీ ప్రకారంగా ఈసారి ఇప్పుడు రాబోయే రోజుల్లో చాలా విధంగా వాళ్ళ మీద మేము ఒక విధమైన ఇది పెట్టి మేము ప్రోత్సహించి వాళ్ళు ఇంకా పైకి తీసుకురావాలని ట్రై చేస్తాం. అండ్ అంటే సార్ ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లో చాలామంది ప్లేయర్స్ ఉన్నారు, చాలామంది ముందుకు వస్తున్నారు ఇట్లా లీగ్స్ పరంగా ఆడటానికి, కానీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ పరంగా చాలా తక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు. సో ఫ్యూచర్లో ఎక్కువ మంది ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేజ్ వరకు వెళ్ళడానికి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ మీ నుంచి ఇస్తున్నారు సార్? అదే అండి, ఉమెన్స్ కూడా మేము ప్రత్యేకంగా అకాడమీస్ కానీ ప్రత్యేకంగా ఇవి స్టార్ట్ చేసామండి. మొన్ననే స్టార్ట్ చేసాము 1 జనవరి నుంచి సపరేట్ ఉమెన్కి అకాడమీ స్టార్ట్ చేస్తాం. ఇదే అకాడమీ డిస్ట్రిక్ట్స్లో కూడా స్టార్ట్ చేస్తాం. మేము ఒకటి ప్లాన్ చేస్తున్నాం ఎక్కడంటే మహబూబ్నగర్ అండ్ కరీంనగర్లో ఏదైతే మాకు ఉన్నాయో, ఎందుకంటే ఉమెన్స్ సంబంధించినైతే కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఫెసిలిటీస్ ఇస్తేనే ఉమెన్స్కి ఈజీగా ఉంటుంది. జెంట్స్ మన మెన్ లాగైతే మెన్కి ఉమెన్కి చాలా తేడా ఉంటుంది. సో కొన్ని ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా సదుపాయం కలిగించి ఉమెన్ కూడా చాలా బాగా పైకి తీసుకురావడానికి మేము ట్రై చేస్తున్నాం. సక్సెస్ అవుతామని మాకు నమ్మకం ఉంది. అండ్ సార్ అంటే కాకా క్రికెట్ కప్ నుంచి ఇప్పుడున్న ప్లేయర్స్కి అంటే ఇది వాళ్ళ కెరియర్ పరంగా ఎలా హెల్ప్ అవుతుందని మీకు అనిపిస్తుంది సార్? డెఫినెట్గా చాలా పెద్ద హెల్ప్ అవుతుందండి. మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెలంగాణ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఉంది. ఈ ఇయర్ డెఫినెట్గా 2026లో తెలంగాణ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేయాలి కూడా. ఎందుకంటే ఎంటైర్ కంట్రీలో ఈ ప్రీమియర్ లీగ్ ద్వారానే చాలామందికి ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి. చాలా పెద్ద ప్లాట్ఫామ్ అది. సో ఈ ప్రీమియర్ లీగ్ అనేది ఏదైతే కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఎస్సీఏ, దానికి ఈ టోర్నమెంట్ ఫీడర్ అవుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద టోర్నమెంట్ జరిగింది కాబట్టి 200 మంది ప్లేయర్స్ ఆడారు కాబట్టి మీకు ఆల్మోస్ట్ టెస్టింగ్ గ్రౌండ్ అయిపోయింది. మీకు టీమ్ సెలెక్షన్ టీపీఎల్కి చాలా ఈజీ అవుతుంది. సో దీంట్లో నుంచి ఎట్టేసి 50-60 మంది ప్లేయర్స్ టీపీఎల్లో ఆడే ఛాన్స్ ఉంటుంది. అండ్ అంటే టోర్నమెంట్కి హెచ్సిఏ నుంచి వస్తున్న సపోర్ట్ గురించి మీ మాటలో చెప్పండి సార్. డెఫినెట్గా ఎస్సీఏ ఇది పేరెంట్ బాడీ కాబట్టి ఎస్సీఏ ఆధ్వర్యంలో బీసీసీఐ సపోర్టు, ఎస్సీఏ సపోర్టు, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కంపల్సరీగా అవసరము. అండ్ ఇటువంటి స్పాన్సర్స్ మన వివేక్ వెంకటస్వామి గారు లాంటి స్పాన్సర్స్, విశాఖ ఇండస్ట్రీస్ లాంటి జనరల్ స్పాన్సర్స్ ఉంటే చాలా డెవలప్ అవుతుంది. డెఫినెట్గా డిస్ట్రిక్ట్ క్రికెట్ కానీ మన ఎస్సీఏలో జరుగుతున్న క్రికెటర్స్ కానీ రాబోన్న రోజుల్లో చాలా మంచి రోజులు వస్తాయని భావిస్తున్నాను. ఓకే. అండ్ మీరు టోర్నమెంట్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్లీ phase 1, phase 2 డిఫరెంట్ ఫేసెస్లో మేము కండక్ట్ చేసాం. అందులో phase 1లో కొన్ని మ్యాచెస్ ఆడి అక్కడ నుంచి మళ్ళీ స్క్వాడ్లో వచ్చేసి phase 2లో ఆడటం. ఒక టోర్నీ అంటే జస్ట్ ఒక టోర్నమెంట్ కంప్లీట్ అయిపోవడం కాకుండా అందరితో అన్ని టీమ్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, అందరు ప్లేయర్స్తో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం, అండ్ ఇట్లా ప్రతి దాంట్లో వీడియోస్ ఇట్లా మంచిగా హై క్వాలిటీ వీడియోస్ చెక్ చేసుకోవడం, ఒక యాప్లో స్కోరింగ్ యాప్లో అన్నీ రికాల్ చేసుకొని చూసుకోవడం, అంటే మా గేమ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇంప్రూవ్ చేసుకోవడం లాంటివి ఈ టోర్నమెంట్ ద్వారా మేము చాలా నేర్చుకుంటున్నాం. ఇలాంటి ప్లాట్ఫామ్స్ ముందు ఉంటే ఇంకా హైయర్ లెవెల్లో ఇంప్రూవ్ అవుతామని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకు ఆల్ ద బెస్ట్. మీరు ఇంకా మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని నేను కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ.